ప్రముఖులు పోటీ చేసే నియోజకవర్గాలపై బెట్టింగ్ రాయిలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. జగన్, చంద్రబాబు, లోకేష్ పోటీ చేసే నియోజకవర్గాలపై బెట్టింగ్ల జోరు పెంచారు. పులివెందుల్లో జగన్ మెజారిటీపై బెట్టింగ్లు కాస్తున్నారు. పిఠాపురంలో పవన్ గెలుస్తాడా, పవన్ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపైన బెట్టింగ్లు సాగుతున్నాయి. 100 రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి మరీ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఆన్లైన్లోనూ ట్రాన్సాక్షన్స్ ద్వారా కూడా బెట్టింగులకు పాల్పడుతున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై బెట్టింగుల జోరు పెరిగింది. 100 కోట్లు చేతులు మారనున్నాయి. ఏపీ ఎన్నికలపై వేల కోట్ల బెట్టింగులు జరుగుతున్నాయి. ప్రముఖులు పోటీ చేసే నియోజకవర్గాలపై బెట్టింగ్ రాయిలు స్పెషల్ ఫోకస్ చేశారు. జగన్, చంద్రబాబు, లోకేష్ పోటీ చేసే నియోజకవర్గాలపై బెట్టింగులు జోరు పెంచారు. పులివెందుల్లో జగన్ మెజార్టీపై బెట్టింగులు కాస్తున్నారు. పిఠాపురంలో పవన్ గెలుస్తాడా, పవన్ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపైన బెట్టింగులు సాగుతున్నాయి. 100 రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి మరీ బెట్టింగులకు పాల్పడుతున్నారు. ఆన్లైన్లోనూ ట్రాన్సాక్షన్స్ ద్వారా కూడా బెట్టింగులకు పాల్పడుతున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై బెట్టింగుల జోరు పెరిగింది. 100 కోట్లు చేతులు మారనున్నాయి. ఏపీ ఎన్నికలపై వేల కోట్ల బెట్టింగులు జరుగుతున్నాయి. ప్రముఖులు పోటీ చేసే నియోజకవర్గాలపై బెట్టింగ్ రాయిళ్లు స్పెషల్ ఫోకస్ చేశారు. జగన్, చంద్రబాబు, లోకేష్ పోటీ చేసే నియోజకవర్గాలపై బెట్టింగుల జోరు పెంచారు. పులివెందుల్లో జగన్ మెజార్టీపై బెట్టింగులు కాస్తున్నారు. పిఠాపురంలో పవన్ గెలుస్తాడా, పవన్ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపైన బెట్టింగులు సాగుతున్నాయి. 100 రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి మరీ బెట్టింగులకు పాల్పడుతున్నారు. ఆన్లైన్లోనూ ట్రాన్సాక్షన్స్ ద్వారా కూడా బెట్టింగులకు పాల్పడుతున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై బెట్టింగుల జోరు పెరిగింది. 100 కోట్లు చేతులు మారనున్నాయి. ఏపీ ఎన్నికలపై వేల కోట్ల బెట్టింగులు జరుగుతున్నాయి. ప్రముఖులు పోటీ చేసే నియోజకవర్గాలపై బెట్టింగ్ రాయిళ్లు స్పెషల్ ఫోకస్ చేశారు. జగన్, చంద్రబాబు, లోకేష్ పోటీ చేసే నియోజకవర్గాలపై బెట్టింగుల జోరు పెంచారు. పులివెందుల్లో జగన్ మెజార్టీపై బెట్టింగులు కాస్తున్నారు. పిఠాపురంలో పవన్ గెలుస్తాడా, పవన్ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపైన బెట్టింగులు సాగుతున్నాయి. 100 రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి మరీ బెట్టింగులకు పాల్పడుతున్నారు. ఆన్లైన్లోనూ ట్రాన్సాక్షన్స్ ద్వారా కూడా బెట్టింగులకు పాల్పడుతున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై బెట్టింగుల జోరు పెరిగింది. 100 కోట్లు చేతులు మారనున్నాయి.
ఏపీ ఎన్నికలపై వేల కోట్ల బెట్టింగ్లు జరుగుతున్నాయి. ప్రముఖులు పోటీ చేసే నియోజకవర్గాలపై బెట్టింగ్ రాయుళ్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. జగన్, చంద్రబాబు, లోకేష్ పోటీ చేసే నియోజకవర్గాలపై బెట్టింగ్ల జోరు పెంచారు. పులివెందుల్లో జగన్ మెజార్టీపై బెట్టింగ్లు వేస్తున్నారు. పిఠాపురంలో పవన్ గెలుస్తారా, ఒకవేళ పవన్ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది అన్నదానిపైన బెట్టింగ్లు సాగుతున్నాయి. 100 రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి మరీ బెట్టింగులకు దిగుతున్నారు. ఆన్లైన్లోనూ ట్రాన్సాక్షన్స్ ద్వారా కూడా బెట్టింగులకు పాల్పడుతున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై బెట్టింగుల జోరు పెరిగింది. 100 కోట్లు చేతులు మారనున్నాయి. ఏపీ ఎన్నికలపై వేల కోట్ల బెట్టింగ్లు జరుగుతున్నాయి. ప్రముఖులు పోటీ చేసే నియోజకవర్గాలపై బెట్టింగ్ రాయుళ్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. జగన్, చంద్రబాబు, లోకేష్ పోటీ చేసే నియోజకవర్గాలపై బెట్టింగుల జోరు పెరిగింది. పులివెందుల్లో జగన్ మెజార్టీపై బెట్టింగులు వేస్తున్నారు. పిఠాపురంలో పవన్ గెలుస్తాడా, ఒకవేళ పవన్ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపైన బెట్టింగులు సాగుతున్నాయి. 100 రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి మరీ బెట్టింగులకు పాల్పడుతున్నారు. ఆన్లైన్లోనూ ట్రాన్సాక్షన్స్ ద్వారా కూడా బెట్టింగులకు పాల్పడుతున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై బెట్టింగ్ల జోరు పెరిగింది. 100 కోట్లు చేతులు మారనున్నాయి. ఇక ఏపీలో నిమిషానికి బెట్టింగుల జోరు పెరిగిపోతోంది. ఎవరు గెలుస్తారు అన్న దానిపైన మాత్రమే కాదు, మెజారిటీ పైన కూడా వీరు బెట్టింగులు కాస్తున్నారు. ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో బెట్టింగుల జోరు పెరిగింది. ఇక ప్రముఖులు పోటీ చేసే నియోజకవర్గాల మీద బెట్టింగ్ రాయులు స్పెషల్గా ఫోకస్ చేశారు. జగన్, చంద్రబాబు, లోకేష్ పోటీ చేసే నియోజకవర్గాల మీద బెట్టింగుల జోరు పెరిగిపోయింది. పులివెందుల్లో జగన్ మెజారిటీపై బెట్టింగులు కాస్తున్నారు. పిఠాపురంలో పవన్ గెలుస్తాడా, ఒకవేళ పవన్ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది అన్నదానిపైన బెట్టింగులు సాగుతున్నాయి. 100 రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి మరీ బెట్టింగులకు పాల్పడుతున్నారు. ఆన్లైన్లోనూ ట్రాన్సాక్షన్స్ ద్వారా కూడా బెట్టింగులకు దిగుతున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై బెట్టింగుల జోరు పెరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్నికల సమరంలో బెట్టింగుల జోరు భారీగా పెరిగింది అని చెప్పొచ్చు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, చెప్పండి, ఇప్పటి వరకు మనం ఎన్నికల వేడి గురించి, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్ల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా మనకి అందుతున్న సమాచారాన్ని కనుక చూసుకున్నట్లయితే అందరినీ ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తూ ఉంది. ఎక్కడ చూసినా బెట్టింగ్లు, సీట్ల మీద బెట్టింగ్లు, నేతల మీద బెట్టింగ్లు, మెజారిటీల మీద బెట్టింగ్లు, దీన్ని ఎలా చూడొచ్చు? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో మరో 20 గంటల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బెట్టింగ్లు మాత్రం భారీగా జరుగుతున్నాయని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య నేతల పోటీ చేసే నియోజకవర్గాలపై బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపైన కూడా పూర్తిస్థాయి బెట్టింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రూరల్ లో పట్టుందని కూడా ఒక వాదన వినిపిస్తుంది. మరోపక్క అర్బన్ లో టీడీపీకి పట్టుందని మరో కోణంలో ఉన్న నేపథ్యంలో భారీగా ఏదైతే ప్రముఖులు పోటీ చేస్తున్నారో ఆ నియోజకవర్గాల పైన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడిపోతుంది, ఏ ప్రభుత్వానికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపైన పూర్తి స్థాయి బెట్టింగ్లు జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తున్న సమాచారం. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఎంత
బెట్టింగ్ ఎంత మెజార్టీ వస్తుందా అనే దానిపైన కూడా బెట్టింగ్లు జరుగుతా ఉన్నాయి. అలానే కుప్పంలో చంద్రబాబు నాయుడికి ఎంత మెజార్టీ వస్తుంది అనే దానిపైన కూడా బెట్టింగ్ జోరుగా సాగుతున్నాయి. ఇలా వచ్చే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా, గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుందా అనే దానిపైన కూడా పూర్తి స్థాయి బెట్టింగ్లు జరుగుతున్నాయి. అయితే ఆ బెట్టింగ్లన్నీ కూడా ఆ ₹100 బాండ్ పైన కూడా సంతకాలు చేసుకుని ఆన్లైన్ బెట్టింగ్ కూడా చేస్తున్నట్లుగా మనకి తెలుస్తున్న సమాచారం. మరో నియోజకవర్గం ఏదైతే మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడా లేదా ఎంత మెజార్టీ వస్తుంది అనే దానిపైన కూడా జోరుగా ఈ అమరావతి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మెజార్టీలో ఏదైతే బెట్టింగ్లు కూడా కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆయా ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో కూడా భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయని కూడా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే పోలీసులు దీన్ని ఎలా నివారిస్తారనేది కూడా చూడాలి. మరో 20 గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న వేళ ఇక్కడ అన్ని సర్వేల ఆధారంగా, లోకల్ సర్వేల ఆధారంగానే బెట్టింగ్లు జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. ఈ బెట్టింగ్ రాయలు కూడా ఆ సర్వేల సంస్థలతో సమాచారం తీసుకొని ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా మనకు తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి రాకపోతుంది, ప్రముఖులు ఎవరెవరు గెలవకపోతున్నారు, వాళ్ళ మెజార్టీల పైన పూర్తి స్థాయి బెట్టింగ్లు మాత్రం జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ అనిల్, ఏ నేత మీద ఎక్కువ స్థాయిలో బెట్టింగ్ జరుగుతోంది, ఎవరి మీద ఎక్కువగా పెట్టడానికి సిద్ధమైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అక్కడ? అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులో పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఇక్కడ షర్మిల కూడా భారీగా ఆడ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఏదైతే ఆయన మెజార్టీ పైనే పూర్తి స్థాయి బెట్టింగ్లు మాత్రం కొనసాగుతున్నాయి. అంటే ఓట్లు ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి చీలితే పోయినసారి వచ్చిన మెజార్టీ కన్నా తగ్గుతుందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ బెట్టింగ్ కొనసాగుతుంది. అలానే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుందనే దానిపైన కూడా భారీ బెట్టింగ్లు పెడుతున్నారని కూడా మనకు తెలుస్తుంది. అలానే బాలకృష్ణ నియోజకవర్గంలో కూడా ఆడ బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపైన కూడా సర్వే సంస్థల సలహాలు సూచనల మేరకు భారీ బెట్టింగ్లు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ బెట్టింగులు రాయలకు పోలీసులు అడ్డుకట్ట వేస్తారా లేదా అన్నది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ అనిల్. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం